హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఫస్ట్గా మనం చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి. ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, పసుపు, కారం, సాల్ట్, లెమన్ పెట్టుకోవాలి. అవన్నీ ఒకసారి వేసుకొని పెట్టుకున్నాక లెమన్ కొంచెం పిండుకోవాలి. అందులో పిండుకున్న వాటిలోని మనం పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పెరుగు 1 స్పూన్ చాలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకో స్పూన్ తీసుకుంటాము. తీసుకున్న దాన్ని వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి మ్యారినేట్ బాగా అవుతుంది. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయి తీసుకొని అందులోని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న వాటిలో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా అలా వేగుతూనే ఉండాలి. అలా వేగుతూ ఉన్నప్పుడు అలా మనం వెయిట్ చేయాలి. బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్ని. ఇప్పుడు ఆ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. అలా వస్తుంది. ఇంకా వాటర్ కొంచెం దగ్గరకు అయినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేస్తే ఇంకా చికెన్ ఫ్రై మనకు రెడీ అవుతుంది. అంతే, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఎంత బాగా వచ్చిందో టేస్టీగా.